మన కంటెస్టెంట్లు వచ్చేసారు, కొరియోగ్రాఫర్లు వచ్చేసారు, కానీ టీమ్ లీడర్లు రాలేదు. వద్దు ఈ రౌండ్ వద్దు. ఓల్డ్ ఇస్ గోల్డ్ వచ్చి వేరే మాదిరి చేస్తున్నాము. టీమ్ లీడర్ వద్దు, ఎవరు వద్దు. మనం స్ట్రైట్ గా షోకి వెళ్తాం. ఓకే మాస్టర్ షో ప్లీజ్. ఓల్డ్ ఇస్ గోల్డ్ మీ నుంచి తప్పుకోవాలంటే డీకి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఓల్డ్ గోల్డ్ రావాలి. ఎక్కడ ఓల్డ్ ఇస్ గోల్డ్? ఎక్కడ ఓల్డే నాట్ గోల్డ్? ఓల్డ్ ఎక్కడ? ఎక్కడ ఓల్డ్? అది ఎక్కడయ్యారా? వచ్చేయ్. आपण का स्टाइल क्या है मालूम कि रात पोरुस्ते साइड मार खतरनाक बीटोस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार. ఏంట్రా ఏదో బాగుబలిలో బైసని పట్టుకొని ఇలా పోతారు కదా, అలా పోయాడు వాడు. ఆయనను పొగుడుతున్నారో తెలియదు, నన్ను తిడుతున్నారో తెలియట్లేదు. షాకింగ్. నేను వాడు ఈ మూమెంట్ లో చేసినప్పుడు నాకు షాక్. అతను ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని మాట్లాడిన అయిపోయింది. లేదురా, నిన్న మాట్లాడుతూ కూడా పాతదే కదా మాట్లాడతావు. అందుకెందుకు మాట్లాడాలి నువ్వు? నేను మాట్లాడతాను. ఇట్స్ మై రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నేను చూసావా ఇయర్లీ వన్స్ వస్తున్నాను, అలాగా నువ్వు కూడా ఇయర్లీ వాడికి రిటైర్మెంట్ అవార్డు ఒకటి ఇచ్చేసి పంపేయండి రా ప్లీజ్. ఒక్క నిమిషం, నాది ఒక చిన్న. వాడు స్టన్నింగ్ లో ఉన్నారు, ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకున్నా. వాట్ హ్యాపెన్ రా? లేదు ఒకటి చూసావా, వాడికి కాలు కూడా నిలవట్లేదు, నిన్ను పట్టుకుని నించున్నాడు. ఈ ఏజ్ లో ఎందుకు వాడు ఈ షోలా చేసి ఏంటి డ్రామారా రే? అది ప్లీజ్ యు వాంట్ టు రిటైర్ రా రే? పండులో బాగా చేస్తున్నాడు వాడు, రా ఉండాలి. ఆఫ్టర్ 5 years వాడే పోతారు. మనలా 8 years 10 years ఉన్నాం రా, వాడు 2 years లో పోతాడు. కాదయ్యా, ఏంటి పరిస్థితి? నువ్వు ఎందుకు చేయనంటున్నావు? అటు పక్క టీం లీడర్ ఉందా? అవును, మా టీం లీడర్ ఏది? ఆదిని అడగాలి ఏం చేశాడు. వాడు ఏ షోస్ లో ఏం చేశారు మా? ఏం చేయలేదు. వీడే పాపం ఎడిటింగ్ చేసి బాగా వేస్తున్నాడు అది, కానీ వాడు ఎప్పుడు బాగా చేశారు చెప్పు? నువ్వు నీ చేయి ఎందుకు? కాలు నొప్పిగా ఉందా? అది శ్రీ సత్య ఏది? శ్రీ సత్య కనపడట్లేదు, శేఖర్ మాస్టర్ కనపడట్లేదు. కదా మరి ఏం చేద్దాం? ఏంటి ఎలా ప్లాన్ చేద్దాం? దేనికి వచ్చావు టీం లీడర్ లేనప్పుడు? నేను వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయడానికి రాలేదు, నా ఇష్టం వచ్చిన చాటు కూర్చుంటా. నా టార్గెట్ ఓన్లీ హన్సిక. అంతే ఫిక్స్. Yes. నువ్వు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు? అలా ఓడిపోతే మరి వాళ్ళ టాస్క్లు చేస్తావా? ఖచ్చితంగా చేస్తాం, కానీ నాకు కొంచెం ఫ్యూచర్ తెలుసు, ఏది గెలుస్తుందో ముందే తెలుసు కాబట్టి అటు కూర్చుంటాం. సో నో మోర్ టీమ్ లీడర్స్ అన్నమాట. గార్జియస్ గా అందంగా కనిపిస్తున్నటువంటి మన హన్సిక గారితో మొదలు పెడతాం. హన్సిక గారు, ఏదో నన్ను చెప్తున్నావు అనుకున్నాను, అక్కడ పోయావా? నీకు ఏంట్రా అది? అమ్మాయిల గురించి కదా మాస్టర్, అందుకే అమ్మాయిలతో మొదలు పెడతాం. అండ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నాను కదా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అప్పుడు మీ ఇక్కడే అడగాలి. కరెక్ట్. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. బాబా మాస్టర్, నిజంగా చెప్పాలంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ థీమ్ కి మీరు వచ్చారు చూడండి మాస్టర్. చాలా ఇది మళ్ళీ రిమెంబర్ చేసి ఆడియన్స్ మైండ్ లో ఎక్కుతున్నావు. ఓల్డ్ ఇస్ గోల్డ్ కి చీఫ్ గెస్ట్ బాబా భాస్కర్ వచ్చారు. ఈస్ ద ఓల్డ్ గాయ్ అని చెప్తున్నారు. ఓల్డ్ మాట్లాడుతుంది చూడు. గోల్డ్ మాట్లాడేసింది ఇప్పుడు. ఏంటి నేను ఇప్పుడే చెప్పాను నీ మైక్ కరెక్ట్ గా పని చేస్తుందా అని. నేను శాపం ఇస్తే ఆ మైక్ పని చేయదు. ఫస్ట్లీ మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఐ వాంట్ టు కాల్ ద కొరియోగ్రాఫర్. ఎవరు కొరియోగ్రాఫర్? శ్రీకాంత్. నువ్వు కంటెస్టెంట్ అనుకున్నాను రా నేను. ఒక్కసారి ఆ పాట పాడవా? నా కోసం కాదు, బాబా మాస్టర్ కోసం. మాస్టర్ మామూలుగా పాడదు, అసలు నెక్స్ట్ లెవెల్ సింగర్. డాన్స్ కన్నా సింగింగ్ ఎక్కువ బాగుంటుంది. ఇదని నీకెలా తెలుసు? నీ ఇక్కడ షోకి వస్తున్నావా, అమ్మాయి ఫాలో చేస్తున్నావా? మనం ఫాలో చేయక్కర్లే, వాళ్ళ అమ్మగారే ఇక్కడ ఫాలో చేస్తుంటారు సెట్ లో. మదరా ఏమన్నా ఏదో గ్రూప్ డాన్సర్ కంటెస్టెంట్ అనుకున్నాను మా నేను. కాదు మాస్టర్, మీకు కంటెస్టెంట్ కూడా కొరియోగ్రాఫర్ అనుకుంటారు, మదర్ ని కంటెస్టెంట్ అనుకుంటారు. మమ్మీ వచ్చి డాక్టర్ లాగా ఉంది, డాక్టర్ వచ్చి ఇప్పుడు పుట్టినట్టు ఉంది. భయ్యా మా వాళ్ళు గెలుస్తారని ఫిక్స్ అయ్యి ఛాలెంజ్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. ఈ రోజు ఛాలెంజ్ జాను లిరి వాళ్ళకి ఇవ్వబోతుంది. కమాన్ జాను, చెప్పు. అబ్బాయిలు ఓడిపోతే ఏం టాస్క్ చేయాలి? వాళ్ళందరూ స్కూల్ పిల్లల డ్రెస్లు వేసుకొని రావాలి. సరే, వాళ్ళు గెలిస్తే ఇది చెప్పారు టాస్క్, మీరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటి? ఎపిసోడ్ మొత్తం మా కాళ్ళు చేతులు నొక్కాలి. మేము ఎలాగే ఈజీగా ఇచ్చాం, మీరు కూడా అలాగే ఇవ్వాలి. కాళ్ళు చేతులు ఒక్కడే, అది కష్టమే కాదు, ఈజీ నొక్కడం రాదు. ఓకే అని చెప్పు. అంటే అవసరం. ఓకే డన్. గెలిచినప్పుడు కదా నొక్కుతారు కదా. నా నుంచే స్టార్ట్ చేయాలి మరి. ఛాలెంజ్ ఫిక్స్. వాళ్ళైతే స్కూల్ పిల్లలాగా రావాలి, వీళ్ళైతే వాళ్ళు అడిగిన సేవలు చేయాలి. ఓకేనా? కాదు, ఈయన మాత్రం ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు వెళ్ళి కూర్చుంటాడు. అది చెప్పడానికే వస్తున్నాను. నేను ఎందుకు వచ్చాను? నా టార్గెట్ ఓన్లీ హన్సిక. ఐ లవ్ హన్సిక.
ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నీకు బాయ్ ఫ్రెండ్ అవుతాడో చెప్పు. I like, boys who can take care of kids, feed them food, who are very nice. చిన్న పిల్లల్ని కేర్ గా చూసుకోవాలి. అవును. అంతేనా? Challenge accepted. All the best. అన్న ఉండు మార్కులు ఇచ్చే ముందు ఏంటి? 30 పడితే ఒక నిమిషం ఉండు. అరే అందరూ ఓకే కదా? రెడీ ఇవ్వండి రెడీ హన్సిక గారు, యువర్ స్కోర్ ఫర్ దిస్ లవ్లీ పర్ఫార్మెన్స్. Nine out of 10. Ganesh Master, మీ స్కోర్. .5 out of 10 and Baba Master. .5 out of 30. Super. Thank you so much, judges, and congrats, darling. Pandu, 30 out of 30. అక్కడికి వెళ్తున్నా. Exactly. హన్సిక గారు, నెక్స్ట్ ఎపిసోడ్ లో వీళ్ళు స్కూల్ బట్టల్లో వస్తే మనం అలాగే అవుతామేమో. 100% కదా? నిజమైతే కమింగ్ స్కూల్ బాయ్స్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి వాళ్ళకి అదే స్కోర్ వచ్చింది, నాకు ఇంకా 2 ఉన్నాయి. హన్సిక గారు, నిన్న ఎపిసోడ్ లో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను, పిల్లలతో వస్తాను, మీతో ప్రపోజ్ చేయించుకుంటాను ఎలాగైనా అని చెప్పి ఛాలెంజ్ చేశాడు మన ఆది. ఐఎమ్ వెయిటింగ్. వేర్ ఇస్ ఆది? మీరే పిలిచండి. ఆది ఎక్కడయ్యానండి? ఏ ఆది ఎక్కడయ్యా? ఎన్నో ఎన్నో రాగాలుంది సంగీతం కాదా చలాకి నవ్వులకే గుంటా ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాగా ఇలాగే నిత్యం మన వెంట. జాగ్రత్త నాన్న, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఉందే అందుకు. ఎక్కడో కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చారా వాడిద్దరిని? హలో, ఎక్కడ ఎత్తుకొచ్చావు పిల్లల్ని? ఎవరు వీళ్ళిద్దరు? బాబాయ్ పెదనాన్న కాదరా, బాబా మాస్టర్ ఆయన. కాదయ్యా, కానీ నిజం చెప్తున్నాను, టైం కి పెళ్లి అంటే ఈ వయసు పిల్లలు ఉండేవారు. ఇలా ఇలాంటి పిల్లలు అక్కడక్కడ ఆ ఊర్లో ఉంది వాడుగా అక్కడ. నీకు ఫుడ్ పెట్టనా స్నాక్స్ పెట్టనా? నీ ముఖం కాస్త దూరం పెట్టు, చూడలేక చస్తున్నా. అలా అనకూడదమ్మా. నువ్వు అడిగితే కొండ మీద కోతినైనా చూపిస్తా. నేను ఆల్రెడీ చూస్తూ ఉన్నా. సర్లే, అవన్నీ జరుగుతూ ఉంటాయిరా. కానీ పిల్లల్ని బాగా చూసుకోవడం నా పని. ఎందుకంటే తెలుసు కదా మీ అందరికి, పిల్లలంటే నాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా, వాళ్ళు మొహాన ఉమ్మేసినా కూడా తుడుచుకుని వెళ్ళిపోతా. అలాంటి క్యారెక్టర్ మంది. ఏదో సార్ ఉమ్మండ్రా. అరే, ఆడి బిల్డప్లు తగ్గిద్దామా, ఆడికి చిన్న జటక ఇద్దామా? అరే నిషాన్, నాకు వెళ్ళి ఏదన్నా ఫుడ్ పట్టుకొద్దాం పద. ఇప్పుడే కదా రా అన్నా, ఏమన్నా ఒక ఉమ్మేసినా ఏమన్నా అంటే ఇవన్నీ అబద్ధాలా? నిజారా? పిల్లలంటే నాకు చాలా ఇష్టం. సరే కానీ బయటకి వెళ్ళి తీసుకురా. ఏం తీసుకురమ్మంటారు? ఏదో తీసుకురారా, నచ్చితే తింటాం, లేకపోతే నీ ముఖాన్ని పడేస్తాం. వెళ్ళు. ఏం కొడతాం కూడా. ఈడెవడో జాంపల్ అమ్ముకునేలాగా ఉన్నాడు, వీడి దగ్గరికి వెళ్దాం. అది కాదన్న, ఏంటి పిల్లడు ఎక్స్ట్రా చేస్తున్నాడు? సర్లేరా, హన్సిక మనకు వర్కౌట్ అవుతుంది కదా, చాలు. ఇదిగో ఏంట్రా ఇవి? జాంపళ్ళను జంతికలు. నా మొక్కం చూస్తే జాంపల్ జంతికలు తిన్నా ఉన్నారా? సరే, మీకు వీళ్ళెవరో తెలియదు కదా, నేను పరిచయం చేస్తారండి. పిల్లల్ని ఆడించే వాళ్ళ ఉన్నాడు కదా, ఆయన గణేష్ మాస్టర్. ఈ చివరి పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నాడు కదా, ఆయన బాబా మాస్టర్. మధ్యలో ఉంది ఆవిడే పిల్ల, మనకు కావాల్సిన పిల్ల. బాబా, బేబీ, బాబు. ఇది బా బా బాబా 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 బాబా. ఇల్లు బా. నేను మిమ్మల్ని దగ్గర నుండి చూసుకుంటా, కానీ హన్సిక నాకు పడాలి. దానికి నేనేం చేయాలో చెప్తాను. ఇంత పొట్టేసుకొని ఉంటే అయినా అది పొట్టా లేదంటే డీ సెట్టారా? మీరు అటు వెళ్దాం పదండి, నేను జాగ్రత్త చూసుకుంటా. ఓకేనా? హన్సిక, పిల్లల్ని ఇంత కేర్ చేస్తున్నా, చూసుకో. మరి నువ్వు నన్ను కేర్ చేయి. పిల్ల మిస్టర్, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోరా. పిల్ల 3 kids go sit there. His kid? Baby is in his na? With the kid. 2 kids with another kid in the tummy go sit there. Adi? మమ్మీ. అరే అది కష్టం రా.
ఎవ్వరు పడించుకోవద్దు. నేను చెప్పిన 3 గుర్తున్నాయిగా, అటు జరుగు. Hey, you have to be polite to the kids. No, no. You can't do that. అటు జరుగు, అటు జరుగు. దాహంగా ఉందరా నీకు నిషాంత్? అవునన్నా. అర్థం నీళ్ళు తెప్పించుకో. మీరు ఇలా గోల్ చేస్తే మమ్మీకి నచ్చదు. Hey, ఏంట్రా మమ్మీ మమ్మీ? ఇంకో విషయం చెప్తే ఎవరో చెప్పదు. పిన్ని పిన్ని మీ అత్త, మీ పిన్ని, మీ పెద్దమ్మ, మీ నాయనమ్మ, మీ నాయనమ్మ. శ్రేయరాణి మీ రెండో పిన్ని, మీ రెండో పిన్ని. మీ తాతలు మొత్తం ఆడే ఉన్నారు. తాతలు ఎగలేరు కానీ అలా ఉంటారు అంతే. కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళొద్దు. నేను మొత్తట్లేదు చూడు, కాడొస్తున్నాయి. కేర్ చేయట్లేదు అది. బయటికి వెళ్ళాక మీ అమ్మకి నీకు ఇద్దరికి ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. సరే అది ఆల్ ద బెస్ట్ అయ్యా. ఎపిసోడ్ ఏ లోపు ఏమన్నా మరి హన్సిక గారు ప్రపోజ్ చేస్తారో లేదో చూద్దాం. ఇంకా ప్రయత్నించి పర్ఫార్మెన్స్ నుంచి పర్ఫార్మెన్స్ కి పెంచు, ఇంప్రెస్ చేయి. ఎన్ని ఎపిసోడ్లు అయినా, ఎన్ని క్వాలిటీస్ అయినా చెప్పమని అవన్నీ చేసుకుంటూ వస్తా. సీజన్ అయిపోయే లోపు నీ చేత ప్రపోజ్ చేయించుకోకపోతే I hate అన్ని లాంగ్వేజ్ల్లో ప్రపోజ్ చేస్తా అనుష్కకి. నిజమా? ఎస్ పక్కా? ఎస్. Come. ఓకే రెడీ. తెలుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఛాన్స్ లేదా? నెక్స్ట్. ఇంగ్లీష్, ఐ లవ్ యూ. ఐ హేట్ యు. నెక్స్ట్. కన్నడలో ನನಗೆ ನೀನಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. లవ్ యూ టూరా, లవ్ యూ టూరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? I want to be proposed only in Kannada. కన్నడ, ನಾನ್ ನಿನ್ನ ತುಂಬಾ ಪ್ರೀತಿಸ್ತಿದ್ದೀನಿ. లవ్ యూ టూరా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చూడు, నాను నిన్న తుంబ ప్రీతిస్తదిని. వారే వా. Okay, now in Malayalam. మలయాళం, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Now in French. ఫ్రెంచ్, లవ్ యూ. Russian. రష్యన్, రష్యన్. అని ఎవరికైనా చూపించండి రా. Bhojpuri. భోజ్పురి, Okay, Punjabi. పంజాబీ, భల్లే భల్లే, ఐ లవ్ యూ. In all languages. No, get lost. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. I hate you forever. లేదురా, దీవన్ నుంచి ప్రియామణి, పూర్ణ, అప్పుడు బేబీ శ్రీదేవి, అప్పుడు ఏది అమ్మాయి సావిత్రి అమ్మ, సావిత్రి అమ్మ, శ్వేతాదాస్, అందరి దగ్గర ఒకే డైలాగ్. నువ్వు ఏడవకు. సరే సపోజ్ అనుష్క ఏడవకరా ప్లీజ్. ఏడవకమ్మా, ఏడవకమ్మా.